హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సిరి. ఇవాళ వీడియో వచ్చేసి చుక్కకూర టమాటా కర్రీ చూసేద్దాం రండి. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టండి. కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలు వేయండి. తాలింపు గింజలు కూడా బాగా వేగాలండి. చూసారు కదా, తాలింపు గింజలు బాగా చిటపటలాడాలి. చూడండి, తాలింపు గింజలు అయితే చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే వేయండి. అందులోనే 2 పచ్చిమిర్చి వేయండి. ఇప్పుడు తగినంత పసుపు వేసి కలపండి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకొని ఆనియన్స్కి బాగా పట్టేటట్టు కలపండి. ఇప్పుడు అందులోనే ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకోండి. ఇప్పుడు అందులోనే కొంచెం అంతా అల్లం పేస్ట్ వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. చూసారు కదా, అలా కలుపుకోండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన రాకుండా ఉండేలాగా కలుపుకోండి. ఇప్పుడు అందులోనే ఒక మీడియం సైజ్ టమాటాని అయితే కట్ చేసి వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. టమాటా అనేది బాగా మగ్గిపోవాలండి. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, చుక్కకూర అయితే చాలా ఫ్రెష్గా ఉందండి. సన్నగా కట్ చేసి పెట్టుకోండి కడిగేసి. చూడండి, టమాటా అయితే కొంచెం సాఫ్ట్గా అయితే వచ్చేసింది కదా, మెత్తగా. బాగా కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే అడుగంటుతుంది. చూసారు కదా, ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను అయితే వేసేసుకుందాం. వేసేసుకొని బాగా కలపండి. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోండి. చుక్కకూర చాలా త్వరగా అయితే మగ్గుతుందండి. చూసారు కదా, చుక్కకూరలో నుంచి వాటర్ అయితే బయటకు వచ్చేసాయి. ఇంకా బాగా మగ్గాలండి. మళ్ళీ మూత పెట్టేసుకోండి. చూడండి, కొంచెం అయితే మెత్తబడింది కదా చుక్కకూర అనేది. వాటర్ అయితే ఇంకా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. ఇప్పుడు చూడండి, దగ్గరకైతే వచ్చేసింది. కొంచెం అడుగు కూడా పట్టుకుంటుంది. ఎంతో టైం అయితే పట్టదండి, చుక్కకూర తొందరగా మగ్గుతుంది. చూడండి, దగ్గరగా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు తగినంత కారం అయితే వేసుకోండి. మీకు స్పైసీకి తగ్గంత కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను. మా కారం చాలా స్పైసీగా ఉంటుందండి, ఎందుకంటే అది పట్టించిన కారం కాబట్టి. చూసారు కదా, పచ్చివాసన పోవడానికి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. చూసారు కదా, ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. దగ్గరగా అయిపోయింది కదా కర్రీ. ఇంతే అండి, ఎంతో రుచికరమైన చుక్కకూర కర్రీ అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం